ఇలాంటి ప్లేయర్ ఇండియాకి ఆడటం మన అదృష్టం. 24 సంవత్సరాల నుంచి వరల్డ్ కప్ లేదు. మా జనరేషన్ కి అసలు వరల్డ్ కప్ విన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి టైంలో వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అతని ఎంట్రీ ఒక సెన్సేషన్, అతని కెప్టెన్సీ ఒక రెవల్యూషన్, అతని టాక్టిక్స్ స్ట్రాటజీస్ వేరే లెవెల్. అసలు 2007 నుంచి 2013 అంటే కేవలం 6 సంవత్సరాలలో అప్పటికున్న ఐసీసీ ట్రోఫీలు, T20I వరల్డ్ కప్, ODI వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని తీసుకొచ్చి పెట్టాడు. వివర్ నంబర్ 1 ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఒక క్రికెట్ ఫ్యాన్ కి ఇంతకన్నా ఆనందం ఏముంటది? నిన్న మొన్న క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిన లాక్డౌన్ కిడ్స్ కి ఏం తెలుస్తుంది బాస్ ఈ ఫీల్? ట్రూలీ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని చెప్పొచ్చు. నెంబర్ 1 గా ఉంటూ కూడా తన పొజిషన్ ని యంగ్స్టర్స్ కి ఇచ్చి డౌన్ ద ఆర్డర్ ఆడి గ్రేటెస్ట్ ఫినిషర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్ ఇలా తను నమ్మి బ్యాక్ చేసిన ప్లేయర్స్ సూపర్ స్టార్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. ఇండియాకి ఎంతో మంది గొప్ప కెప్టెన్స్ రావచ్చు, కీపర్స్ రావచ్చు, ఫినిషర్స్ కూడా రావచ్చు. కానీ ఈ 3 ఒక్కరే చేయగలిగే ధోని లాంటి ప్లేయర్ రావడం ఇంపాసిబుల్. ప్రపంచాన్ని ఏలుతున్నప్పటికీ టెస్ట్ క్రికెట్ లో అంతగా రాణించలేకపోయాం. ఓవర్సీస్ లో వరుసగా ఓటములు. అలాంటి టైంలో ఒక దగడొచ్చి కెప్టెన్సీ తీసుకున్నాడు. మొత్తం జాతిలో జోష్ నింపిండు.